హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను బ్లాగ్ 757. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోవడం. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను మీ ముందుకి చికెన్ లివర్ కర్రీ స్మాల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చికెన్ లివర్ కర్రీ కొందరు చేస్తారు, కొందరు చేయరు, తింటారు, తినరు, కానీ మేమైతే తింటాము. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు తినేవాళ్ళు కాదు. రీసెంట్గానే నేనేదో సరదాగా చెప్పాను, మా పిన్ని చికెన్ లివర్ కర్రీ బాగా చేస్తారు అంటే, నీకు ఇష్టమైతే నువ్వు తెచ్చుకొని వండుకోవచ్చు కదా అని మా అత్తయ్య అన్నారు. అప్పటి నుంచి తేవడం స్టార్ట్ చేశాను. అంటే తెచ్చి వండి పెట్టే తర్వాతే వాళ్ళకి తెలిసింది, ఓకే ఇది కూడా తినొచ్చు, ఇది కూడా బాగుంటుంది. అలా ఈ రెసిపీ మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను. చాలా మాట్లాడేశాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి, మీకు నచ్చింది. దాంట్లో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసుకొని అందులో వేసేయాలి. ఆనియన్సే చాలా చాలా సేపు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఆనియన్స్తోనే టేస్ట్, ఇంకా మనం ఏమి వేయము, నార్మల్గా టమాటోస్ అవన్నీ. మనం ఆనియన్స్ మంచిగా వేగాక ఇప్పుడు మనము పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు మంచిగా ఉడికించుకొని, మనం ముందుగానే లివర్ కర్రీ చిన్నగా పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ వేసేసి కడుక్కున్నాను నేను. అలానే కడుక్కుంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆనియన్స్ లో మంచిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్మెల్ రాకుండా ఉన్నప్పుడు ఇప్పుడు లివర్ అంతా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి నార్మల్గా కలిపేసి మూత పెట్టేసేయాలి. ఎక్కువగా మనం మాటికి ఓపెన్ చేసి చూడని అవసరం లేదు. ఒకటేసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలి. కొందరికి బ్రౌన్ కలర్గా అయిపోతుంది. నాకైతే ఫస్ట్ వండేటప్పుడు బ్రౌన్ కలర్ అయ్యేది. తర్వాత మా పిన్నికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, పేరంత ఐడియా లేదు, సారీ పిన్ని వీడియో చూస్తున్నట్టయితే. ఫస్ట్ వీడియో పిన్ని పెట్టంగానే నేను ఇంట్లో చెప్పడం జరిగింది, అలా నేను కుక్ చేయడం జరిగింది. ఓకే, బ్యాక్ టు వీడియో. మంచిగా వేగాక ఇప్పుడు మనం డక్కన్ ఓపెన్ చేసి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. లైక్ ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని కలపకుండా అలానే పెట్టేయాలి. ఒక 10 minutes వరకు పెడితే మంచిగా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కలిపేసి మీకు గ్రేవీ కావాలంటే గ్రేవీ, అదర్వైజ్ కొంచెం సేపు అలానే వదిలేస్తే ఫ్రై కిందికి చాలా బాగుంటుంది. మాకైతే గ్రేవీ కావాలి కాబట్టి నేను చిన్న కప్ ఆఫ్ వాటర్ పోసాను. వాటర్ పోసాక కాసేపు క్లోజ్ చేసేసి ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఇప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసేసుకొని, హోమ్ మేడ్ మసాలా కూడా వేసాను. మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు కర్రీస్లో, అందుకే వేసాను. నాన్ వెజ్కి అయితే స్పైసీ ఉంటేనే బాగుంటుంది కదా, ఆఫ్ కోర్స్. చాలా ఉడికాక ఇప్పుడు కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను. వీలైతే 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. స్పైసీ తక్కువ ఉంటే సూపర్ స్మెల్ వస్తుంది అనమాట. అప్పటికే చాలా బాగుంది. అలా టేస్ట్ చేసి చూశాను, చాలా మంచిగా వచ్చింది. ఈ వీడియో చూస్తున్నట్టయితే చికెన్ లివర్ కర్రీ ఎవరైతే తింటారో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై లాగన్నా, కర్రీ లాగన్నా, గ్రేవీ కర్రీ లాగన్నా మీకు చాలా నచ్చుతుంది. నేను కామెంట్ చేయండి, మీరు నాకు నచ్చకపోతే నాకు నచ్చలేదు అని నేను రిసీవ్ చేసుకుంటా. ఒకసారి టేస్ట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.